పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాడు ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత నీచానికి పాల్పడ్డాడు. ఏ విషయంలో వాడు తప్పించుకున్నా సరే ఈ విషయంలో మాత్రం వాడు జైలు పాలవక తప్పదు, కఠినంగా శిక్షించబడక తప్పదు. వాడికి వాడే ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా ఆధారాలతో ఎలా దొరికాడు, ఏ విషయంలో దొరికాడు, ఎలా వాడు జైలు జీవితం గడపబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారు ఎంత 420 మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. గతంలో వాడి మీద 32 కేసులు ఉండేది కూడా నేను చెప్పక్కర్లా, అది కూడా మీకు తెలుసు. కానీ ఈసారి దౌర్భాగ్యుడు బరితెగింపు ఏ స్థాయికి వచ్చిందంటే ఈసారి నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నేనేం చేసినా చెల్లుతుంది, నాకు చట్టాలు వర్తించవు, రాజ్యాంగం పట్టదు, ఇక్కడ నేను దేన్ని పట్టించుకోకపోయినా దేన్ని పాటించకపోయినా నేనేమి పీకలేరనేటువంటి అధికార మదం అహంకారంతో ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి పనులే ఇవాళ వాడిని కాటేస్తా ఉన్నాయి. వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు. అయితే సరే, దానికి సంబంధించి సిబిఐ కేసులు నడుస్తున్నాయి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో అత్యంత నీచంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షలు ఫోటోలు వీడియో ఉండాలనుకున్నాడు. ఏమిటో నువ్వు గాలి వెతవా? అసలు నీ ఫోటోలు ఎందుకు ఉండాలరా? ఈ రాష్ట్రానికి నీకు ఏం సంబంధం రా? దౌర్భాగ్యుడా, ఈ రాష్ట్రాన్ని అత్యంత సర్వనాశనం చేసినట్టుగా చరిత్రహీనుడిగా మిగిలిపోవాల్సినటువంటి నువ్వు 75 రాళ్ల మీద, అంటే ఈ దౌర్భాగ్యుడు అంటే సర్వే రాళ్ల మీద ఈ ఫోటో ఉండాలంట. ఎందుకు అంటారా? నికృష్టం నా కొడక. ప్రధానమంత్రివి లేవు, రాష్ట్రపతివి లేవు, ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా పరిపాలించినటువంటి మహానుభావుల ఫోటోలు లేనప్పుడు నీ ఫోటో ఎందుకు ఉండాలి సర్వే రాళ్ల మీద? ఎవడమ్మా ముగ్గుడుతురా పొలం? మా పొలాల్లో నీ ఫోటోలు ఎందుకు కదా? దిష్టి బొమ్మ ఎదవా? నాకు అర్థం కావట్లా. పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టుకున్నట్టుగా ఈ దౌర్భాగ్యుడు దిష్టి బొమ్మలు పెట్టడం కోసం 750 కోట్ల రూపాయల అక్షరాల ₹1, ₹2 పావలా కాదండి. అంటే ఈ దౌర్భాగ్యుడు రాష్ట్ర ప్రజల ధనాన్ని, ప్రజలకు చెందాల్సిన దాన్ని, సంక్షేమం అందాల్సిన దాన్ని, అభివృద్ధి కావాల్సిన దాన్ని తీసుకెళ్ళి ఈ దౌర్భాగ్యుడు ఫోటోల పిచ్చి కోసం, ఇటు రంగుల పిచ్చి కోసం గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక భవనాలకు ప్రజాధనంతో రంగులేపించి మళ్ళీ ఆ కోర్టు తీర్పుతో అవి తీపిచ్చి ఆ రకంగా కోట్లాది రూపాయలు దౌర్భాగ్యం చేశాడు, దుర్వినియోగం చేశాడు ఈ దౌర్భాగ్యుడు. దాని మీద రేపో మాపో వీడు ఖచ్చితంగా జైలు శిక్ష అనిపిస్తాడు. అది పక్కన పెడదాం. ఇప్పుడు సర్వేరాళ్ళు ఎందుకురా? దాంట్లో నీ ఫోటో ఎందుకురా? నికృష్ట నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అని వేస్తే సరిపోతే కదా. ఎందుకు అంటే ఈ ఫోటోలు పిచ్చి. వేరే నువ్వు సమాధి అంటే సమాధి మీద కొంతమంది ఫోటోలు వేయించుకుంటారు. ఆ రకంగా నీ సమాధి 75 లక్షల సమాధులు ఉండాలనుకున్నావు అంటారు. నీ కృష్ణ నాకు అర్థం కాదు. అంటే కొంపదీసి ఒరే నువ్వు ఇదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాలనుకున్నావు కదా. ఈ 75 లక్షల రాళ్ళు ఎక్కడైతే నాటుతారో అప్పుడు చివరికి వాళ్ళు ఉగాండాలో, జింబాబ్వేలో ఉంటారు కొంతమంది నియంత్రణలు, దౌర్భాగ్యులు, నికృష్టులు. ఆ టైపులో నువ్వు కూడా నా రాళ్ళు, నా ఫోటోతో ఉన్న రాళ్ళు ఉన్నదంతా నా పొలమే, నా భూమే అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేసి నువ్వు ఒక్కడే బతుకుదాం అనుకున్నావు అంటారు. నికృష్టుడా. ఒక పెద్దిరెడ్డి గారు చిత్తూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు టోకరా వేసేటువంటి దౌర్భాగ్యానికి దిగజారి ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తాయని చెప్పి మదనపల్లి కార్యాలయాన్ని, రికార్డులు ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాన్ని తగలబెట్టాడంటే ఒరే మీరు ఇన్ని డెకాయిట్ పనులు చేసి ఉంటారు. ఈ రకంగా వీడిప్పుడు 750 కోట్ల రూపాయలు ఎవడమ్మా ముగ్గురు సొమ్మురా జగన్మోహన్ రెడ్డిగా? ఇప్పుడు నీ ఆస్తులేమో నీ సాక్షి పేపర్ అమ్మో, సాక్షి ఛానల్ అమ్మో, లేకపోతే నీ విద్యుత్ ప్లాంట్ అమ్మో, లేకపోతే భారతీయ సిమెంట్ అమ్మో, ఖచ్చితంగా నువ్వు ఆ డబ్బులు కట్టాలరా దౌర్భాగ్యుడా. రాష్ట్ర ప్రజల సంపదని నీ ఫోటోల పిచ్చి కోసం తగలేయటం ఎంత నికృష్టుడా. ఇప్పుడు ఆ ఫోటోలు తీయడం కోసం మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అసలు నీలాంటి నికృష్టుడు ఫోటో మా పట్టాదారు పాస్బుక్కుల మీద కూడా నీ ఫోటో వేసుకోవాలనుకున్నావు చూడు. మరే విధవా తాతలు, తండ్రులు, ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి పొలాల మీద, స్థలాల మీద నీ ఫోటో ఎందుకురా దౌర్భాగ్యుడా? నీ ఫోటో చూస్తేనే అది ఒక దరిద్రం రా. నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు నీ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఆ టైం అని ప్రజలు అనుకుంటా ఉంటే ఈడు ఒక దేవుడు అనుకుంటా. నికృష్టుడు. ప్రజలు చెప్పుతో కొట్టి 11 సీట్లు ఇచ్చిన సిగ్గు లేకుండా ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుక్కుతుంటున్నటువంటి నికృష్టుడుగా ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని అడుక్కోవటం ఏంట్రా? 2014లో కాంగ్రెస్ పార్టీకి 50% సీట్లు రాలా, 55 ఎంపీలు రాలా, 2019లో రాలా, వాళ్ళకి ప్రతిపక్ష నేత రాలా, తీసుకోవాలా, రాహుల్ గాంధీకి ఇవ్వాలా, లేదా ఆ పార్టీ నుంచి ఎవరికి ఇవ్వాలా? కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళకి 99 సీట్లు ఉన్నాయి కాబట్టి 10% కంటే ఎక్కువ, 55 సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యాడు. ఆ విషయం తెలిసి కూడా ఈ నికృష్టుడు, ఈ నీచుడు రాష్ట్ర ప్రజలు ఇంకా మభ్యపెట్టాలి, ఇంకా వీడంటే పేదల కోసం పోరాటం చేస్తాడు. ఏ పేదోడి కోసం నువ్వు ఎప్పుడు పోరాటం చేసావరా? నువ్వు పిన్నెల్లి రామకృష్ణుడు అనేటువంటి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి నికృష్టుడు జైల్లో ఉంటే వాడి కోసం నువ్వు ప్రత్యేక విమానంలో హెలికాప్టర్లు పెట్టుకొని ఇల్లు వస్తావంటే ఎంత నీచుడు రాను నాకు అర్థం కాల. ఈ రాష్ట్రంలో ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి నువ్వు నన్ను పరామర్శించావరా? అసలు ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళి మాట్లాడేవారా? నీ పార్టీ కార్యకర్తలను ఎవరో 36 మందిని చంపారన్నారు కదా. నికృష్ట నా కొడక. ఇంట్లో అట్లా తొంగకపోతే, బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళి తాగి పడిపోకపోతే పోయి ఆ 36 కుటుంబాలను పరామర్శించగా నిజంగా మరణించుంటే నీ పార్టీ కోసం కష్టపడి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ 36 మందిని చంపుంటే ఆ 36 కుటుంబాలని పరామర్శించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి అండగా
అండగా నిలవాల్సినటువంటి బాధ్యత నీకుందా కదరా నాయకుడిగా నికృషుడా అంటే ఇవన్నీ అబద్ధ ప్రచారాలు ప్రజల్ని మోసం చేయడం కోసం పదే 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 వీడికి మనుషులంటే లెక్క లేదు, గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే వీడికి లెక్కలేనితనం. ఎందుకంటే వీడు ప్రతి అబద్ధం చెప్పడం, ఆ సాక్షి పేపర్లో వేయటం, సాక్షి టీవీలో వేయటం, హక్కుపక్షి టీవీ నేను ఎన్టీవీ ఇట్లాంటి బ్రోకర్లను వాడుకోవటం, వాళ్ళ ద్వారా విష ప్రచారాలు చేపించడం, వాటిని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి నికృష్టపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. వీడు బొమ్మలేసి 750 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినందుకు వీడు ఈ రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలకి, అవినీతికి అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడు. జీవితం అంతా వీడు జైల్లోనే ఉండాల్సి వస్తుంది.